రోజుకి 24 గంటలు, 365 రోజులు అన్నట్టుగా నీవు ఎప్పుడో పుట్టి ఇప్పుడు ఇదిగో 20, 30, 40, 50, 70, 80 అన్నట్టుగా సంవత్సరాలు వస్తున్నా కానీ ప్రతినిత్యము నిన్ను చూస్తున్నవాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతినిత్యము నిన్ను చూస్తున్నవాడు, కాపాడుచున్నవాడు, పోషిస్తున్నవాడు ఆయనే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా చూడండి పిల్లలు, ఇక వచనాలు ఇంకా ఏముందంటే 6వ వచనం మనం చదివాం కదా, నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను. 7వ వచనంలో నీవు నా బాధను దృష్టించి ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నమ్ముకున్న వారి బాధలను ఆయన ఏమాత్రం కూడా మరిచిపోడు. నీ బాధ అంతా ఆయన చూస్తున్నాడు, నీ యొక్క స్థితి అంతా ఆయన చూస్తున్నాడు. నిన్ను పిల్లలు ఇబ్బంది పెడుతున్నారా, పెద్దల ఇబ్బందులు పెడుతున్నారా, ఏమండి శారీరంలో ఆరోగ్యం లేదా, అంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా, అన్నిటినీ ఆయన గమనిస్తూనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏమంటే అన్నీ ఆయన గమనిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 8 మరి చూడండి 10వ వచనం వేరుగా ఉన్నది కానీ పిల్లరా ఇవన్నీ కూడా అలాగే ఉంటున్నాయి అన్ని విషయాలు. చూడండి 14వ మాట చూడండి, యెహోవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీవే నా దేవుడు అని నేను అనుకొనుచున్నాను. చెప్పండి ఒకసారి, యేసయ్యా చెప్పండి, యేసయ్యా నీవే నా దేవుడివి. ఇంకా గౌరవంగా చెప్దాం, యేసయ్యా మీరే నాకు దేవుడు, నాకు మరొక దేవుడు లేడు. యేసు రక్తమే జయం. హల్లెలూయా. చూసారండి, ఈ 14వ వచనంలో ఉన్న మాట అదే కదా, ప్రభువా నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ఓ యేసు ప్రభువా నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. నమ్మకం అంటే అంత సులువు కాదండి. నమ్మకం అంటే ఎలా ఉంటుందంటే, మనము బస్సు ఎక్కుతాం కదా, బస్సు ఎక్కినప్పుడు ఏమనుకుంటాం, ఈ బస్సు మనల్ని ఏం చేస్తుంది, మనం అనుకున్న చోటికి తీసుకెళ్తుంది అనుకుంటాం, అంతే కదండి. తీసుకెళ్తుంది బస్సు కూడా కరెక్ట్గా తీసుకెళ్తుంది, అక్కడ దింపుతుంది. అప్పుడు దేవునికి మనం స్తోత్రం. అది నమ్మకం అంటే. మనం యేసయ్యను నమ్ముకుని మన నమ్మకం ఏంటంటే, దేవుడు నాకు ప్రతి పరిస్థితిలో తోడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ప్రతి పరిస్థితిలో తోడుగా ఉన్నాడు. నేను నా తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని నాకు ఊపిరిని, జీవాన్ని, క్షేమాన్ని, మరి పోషణను ఇస్తున్న దేవుడు నా చివరి దినం వరకు నన్ను తప్పక కాపాడుతాడు. తాను అనుకున్న స్థానానికి నన్ను నడిపించి తీరుతాడు అన్నదే మన నమ్మకము. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యాలు ఎలా ఉన్నాయి కదా పిల్లరా, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. దేవుడు ఏం చేశాడమ్మా, ఇలా చూడండి, దేవుడు ఏం చేశాడు, మనల్ని లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడో తెలుసా, మన రూపంలోనికి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. అది ఆయన ప్రేమ. ఏమంటే ప్రేమ ఉంటేనే కదా ఇప్పుడు వివాహమైన భార్య భర్తలను మనం చూస్తాం. ఒకరోజు మా ఊర్లో ఒక ఆమెకు పెళ్ళయింది. మేమందరం కలిసి సరదాగా ఉండేవాళ్ళు, చిన్నప్పుడు చదువుకుంటేవాళ్ళము. పెళ్ళైనప్పుడు ఆమె మా నుంచి వెళ్ళిపోతుంది. నేను అడిగా, ఒక పెద్ద ఆమెను అడిగా నేను, మరి మొన్నటిదాకా మనతో ఉంది కదా, ఇప్పుడు ఎలా ఉంటుందమ్మా అక్కడ మనం లేకుండా అంటే, ఓరి సన్యాసి నీకు ఇద్దరు మాత్రం తెలియదు మరి మనకు తెలియక అడిగాం. ఏమన్నదంటే ఆమె, అలా ఆయన ఉన్నాడు, మీ అందరికంటే ఎక్కువగా ఆయన్ని ప్రేమిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా, మరి దేవుడు ఏమంటే ఆమె ఏం చేసింది, తన భర్తను నమ్మి తన యొక్క ఇంటికి ఆమె వెళ్ళిపోయింది. ఏం చేసింది, తన భర్తను నమ్మింది కదా. అలాగే మనం కూడా యేసుప్రభుని నమ్ముకుంటున్నాం. ఆయన మనల్ని మనం చేరాల్సిన చోటుకే చేరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం చేరాల్సిన చోటేది, యేసుప్రభు ఎక్కడుంటే అక్కడికి మనం చేరాలని మన ప్రయత్నం. ఆయన శరీరంతో వచ్చాడు కదా, ఇప్పుడు శరీరంతో లేడు కదా. ఒక రోజున మరలా మనల్ని కూడా తనకు సమరూపమైన శరీరాన్ని మనకిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఇప్పుడు ఎలాగైతే కనబడని శరీరంతో ఉన్నాడో అటువంటి శరీరాలకు మనకి ఇచ్చి మనము ఆయనతో పాటు నివసించేలాగా చేస్తాడు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు త్వరగా చదువుదామా. ఈ మాట మనం ముందుకు వెళ్ళిపోదాం, త్వరగా చదవండి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 1, 2, 3 వచనాలు అన్నట్టుగా మనం చూడవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకు ఈ బాధ ఉన్న శరీరాన్ని ఆయన మారుస్తాడు. ఆయన కూడా శరీరముగా ఉన్నప్పుడు ఈ బాధలన్నింటినీ అనుభవించాడు. తిరస్కారము, అవమానము, ఆకలి, అలసట, దేవునికి స్తోత్రం కలుగును గాక, దుఃఖము అన్నీ కూడా ఆయన అనుభవించాడు. ఈ శరీరంలో ఉన్నంతకాలము మనకు ఇవి ఉంటానే ఉంటాయి. కానీ ఒక రోజు రాబోతుంది, ఈ యొక్క మృత తుల్యమైన మట్టి సమానమైన శరీరాల నుండి ఆయన మనల్ని విడిపిస్తాడు. ఆ రోజున మనము ప్రభువుతో పాటు సహవాసం చేస్తాము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ రోజున ఏం చేస్తామండి,